అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు మటన్ లివర్ ఫ్రై ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎంతో రుచికరమైన మటన్ లివర్ ఫ్రై ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ కూర తయారీ కోసం కావలసిన పదార్థాలు: మటన్ లివర్ 1/2 kg శుభ్రంగా కడిగి చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు 2, పచ్చిమిరపకాయలు 2, వీటిని కట్ చేసి పెట్టుకోవాలి. కారం 1 టీ స్పూన్, పసుపు 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, గరం మసాలా పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర 5 రెమ్మలు, నూనె 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 టీ స్పూన్, బిర్యానీ ఆకు 1, చెక్క 2, లవంగాలు 3, యాలక్కాయ 1. మీకు ఇష్టమైతే ఎరుపు రంగు ఫుడ్ కలర్ చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాము. ముందుగా మటన్ లివర్ పీసెస్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకొని ఉంచుకోవాలి. అందులో కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలపాలి. ఇలా చేస్తే నీసు వాసన లేకుండా ఉంటుంది. ఈ విధంగా మటన్ లివర్ ముక్కల్ని పసుపు నీళ్ళతో బాగా కడుక్కోవాలి. 3-4 సార్లు బాగా కడిగి నీళ్ళలోంచి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న కుక్కర్ తీసుకొని అందులో ఈ లివర్ ముక్కలు వేసుకోవాలి. అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఒకసారి బాగా కలిపి పెట్టుకోవాలి. ఇందులో 1/2 లీటర్ నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్కర్ని ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరంతా పోయేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఈలోపుగా బాండీ పొయ్యి మీద పెట్టి నూనె పోసుకొని మరిగించుకోవాలి. నూనె మరిగిన తర్వాత బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, యాలక్కాయ వేసుకొని వేపుకోవాలి. ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేయాలి. ఈ లోపుగా ఆవిరి పోతుంది. కుక్కర్ మూత తీసి చూసినట్లయితే కొద్దిగా నీళ్ళు మాత్రమే ఉన్నాయి. ఉల్లిపాయ ముక్కలు కాస్త బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. అందులోనే కరివేపాకు వేసుకొని వేపుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 2 నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. చూసారు కదా, ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గినాయి. ఇప్పుడు అందులో మనం ఉడికించి పెట్టుకున్న లివర్ ముక్కల్ని మిగిలిన కొద్దిపాటి నీళ్లతో సహా వేసుకోవచ్చు. అందులో కారం, పసుపు, ఉప్పు వేసుకోవాలి. అలాగే కొద్దిగా గరం మసాలా పొడి కూడా వేయాలి. అలాగే ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసి నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు బాగా వేయించుకోవాలి. మీడియం నుండి లో ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త ఎక్కువ ఎందుకు వేస్తామంటే కొద్దిగా గ్రేవీ లాగా వస్తుంది ఈ వేపుడు. మీకు ఇష్టమైతే కొద్దిగా ఎరుపు రంగు ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. ఈ విధంగా నూనె పైకి తేలేంత వరకు బాగా వేయించుకోవాలి. ఆఖరిగా కొత్తిమీర చల్లుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన మటన్ లివర్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది బాలింతలకి కూడా చాలా మంచిది.